వీళ్ళు ఏదైతే ఈ టూరిజం స్టార్ట్ చేసిండ్రో పామాపురం గ్రామం నుంచి కొత్తపేట మండలం వనపర్తి జిల్లా నుంచి, సో వీళ్ళని కూడా మనం కాల్ చేసి అడుగుదాం. తాగే వాళ్లకు సగం మందు ఇవ్వబడును, తాగని వాళ్లకు థమ్స్అప్, ఇద్దరికి 2 లీటర్ల థమ్స్అప్ ఇవ్వబడునంట. ఎవడు అడిగినరా నీకు? ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎంత పవిత్రంగా వెళ్తారు, మరి తాగే వాళ్లకు ఈ సగం మంది ఇవ్వబడును, తాగిన వాళ్ళకు థమ్స్అప్ ఏందిరా అడ్డగడదా? 2 రోజుల తర్వాత 2 యాటలతో కందూరు చేయబడును, ఆ రోజు ఒక మనిషికి 1 క్వార్టర్ ఇవ్వబడును. అరే కనీసం సిగ్గుందారా? ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? మీ ఇంట్లో అమ్మ అయ్యా ఎవడన్నా ఆలయాలు చిన్నప్పటికి తీసుకెళ్ళినరా? కనీసం దర్గాకు పోయేటప్పుడైనా ఇసుంటివన్నీ యాడ్ చేస్తారు ఎవరైనా? కనీసం బుద్ధి శరం అన్నది ఒకటి ఉంటుంది, అది ఏం లేదనుకుంటా. 3వ రోజు చికెన్తో అన్నం పెట్టబడును. అరే ఏమన్నా హోటలా లేకపోతే ధాబానా? ధాబా పక్కన ఆపి ఏదన్నా గోవాకి ఏమైనా వెళ్తున్నారా?